చెప్తున్నారు. ఈరోజు ఈ క్రిస్మస్ ఆరాధనలో ఒక మాట చెప్తాను. ఈరోజు మనుషులు అనుభవిస్తున్న శాపం నుంచి విడిపించడానికి సమర్థుడు మన కోసం జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన పాపము నుండి రక్షించగలడు. ఒకవేళ యేసే మన పాపము నుండి రక్షిస్తే మన బ్రతుకు ఏ రీతిలో మారుతుంది ఈ రాత్రి మీతో పంచుకుంటాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు తల్లులు, తండ్రులు, కుటుంబాలు బయటికి మనం నటించేస్తున్నాం. అన్నీ బాగున్నట్లు నటిస్తున్నాం, ఏ బాధ లేనట్లు నటిస్తున్నాం, అంత ఆరోగ్యంగా ఉన్నట్లు నటిస్తున్నాం. కానీ వాస్తవానికి ఒక నమ్మకమైన భుజం దొరికితే ఆ భుజం మీద పడి ఆడవాలని కోరుకుంటున్నాం. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఉన్నాయో. ఈరోజు నమ్మేవారు కూడా ఎవరు లేరు. మనతో ప్రమాణం చేయించుకుంటారు ఎవరితో చెప్పమని. కానీ ఉదయం అయ్యేసరికి వీదంతా అది ఏంటంటే టీవీ నేను కంటే ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. అందరికీ చెప్పేస్తారు. ఈరోజు అందుకే ఎవరికి చెప్పాలో మనకి తెలియదు, ఎవరు నమ్మాలో మనకు తెలియదు, ఎవరు మనల్ని రక్షిస్తారో మనకు తెలియదు. నాకు చాలా ఇష్టమైన మాట ఏంటో తెలుసా? ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారట. ఇమ్మానుయేల్ అనే పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకి తోడుని అర్థం. దాని అర్థం ఏంటి తెలుసా? మనకెవరు తోడుండ్రన్న సంగతి ఆయనకి తెలుసు. ఏ ఒక్కరు మన పక్షాన నిలబడరన్న సంగతి ఆయనకి తెలుసు. అందుకే మనకు తోడుండడానికి ప్రభు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఏ ఉద్దేశాల చేతో మనం ఈ స్థలాల్లో ఉన్నామో మనకైతే తెలియదు, కానీ మనందరినీ ఒక చోట కూడబెట్టిన ప్రభువుకు తెలుసు. ఈ రాత్రి ఎంతోమంది బ్రతుకులను ఆయన మార్చబోతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక.